భారతదేశ ప్రజలకు ముఖ్యంగా ఎలక్షన్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రతి ఓటర్‌కి కూడా అభినందనలు, శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రస్తుత రాజకీయంగా అనేక పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది. భారతదేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏ దేశంలో ఉన్నా ఒకే జాతి, ఒకే భాష, ఒకే మాట మాట్లాడుతూ ఉంటారు. ఒక్కవేళ కొన్ని చోట్ల 2, 3 భాషలు ఉండొచ్చేమో కానీ, మన భారతదేశకు ఒక ప్రాముఖ్యమైన, ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అదేంటంటే విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులకు ఆలయమైన భారతదేశ రాజ్యాంగమే అద్భుతమైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో మరి ప్రజాస్వామిక దేశం మనది. ప్రజాస్వామిక దేశం అంటే ప్రజలుండాలి, రాజ్యం ఉండాలి, ప్రదేశం ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి. ప్రజలుండి, రాజ్యం ఉండి, ప్రదేశం ఉండి, సార్వభౌమాధికారం లేకపోతే అది రాజ్యం అనుకోదు, అది దేశమని పిలువబడదు. కాబట్టి ఎందరు వీరుల త్యాగఫలం కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా పోరాడిన మన అమరవీరులైన భారతదేశ ఓటర్లనండి, భారతదేశ బిడ్డలనండి ప్రాణత్యాగం చేస్తే ఈనాడు ప్రజాస్వామ్య దేశంగా మన దేశం అవతరించడం జరిగింది. మరి మన దేశానికి రాజ్యాంగాన్ని ప్రపంచంలో అత్యున్నతమైన చదువు చదివిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగానికి మనకు అందించారు. ఈ రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యం అంటే మత స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, మరి భావ ప్రకటన స్వాతంత్రం ఉంది. ఏదైనా సరే మన భావాల్ని పబ్లిక్గా చెప్పగలిగిన హక్కు మనకుంది. ఈ హక్కును కాలరాయడానికి కొన్ని మతతత్వంతో, మతోన్మాదంతో ఉన్మాదులుగా మారిపోయి మానవ జీవితాన్ని అతాకుతలం చేస్తున్న రాజ్యాంగాన్ని తిరగరాయాలని, భారతదేశాన్ని ఒకే జాతి పరిపాలించాలని, ఒకే మతం ఏలాలని, ఉన్న వాళ్ళందరినీ చంపేయాలని కరడుగట్టిన ఒక టెర్రరిస్టులాగా, కరడుగట్టిన ఆల్ ఖైదాల్లాగా, కరడుగట్టిన దుర్మార్గుల్లాగా ప్రజల్ని హింసిస్తున్నారు. ముఖ్యంగా ప్రజెంట్ పరిస్థితులను చూస్తుంటే క్రైస్తవులకు కానీ, మైనార్టీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఏమాత్రము రక్షణ లేని ప్రభుత్వం మధ్యన మనం నివసిస్తూ ఉన్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన భాయి అండ్ బ్రదర్స్, మరి ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే అందరూ కూడా ఇది కళా నిజం అనుకుంటున్నారు కానీ పెదవి విప్పలేకపోతున్నారు. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా మన మణిపూర్ సంఘటనే చూసుకున్నట్లయితే మతోన్మాదులు రెచ్చిపోయారు, మారణ హోమాన్ని సృష్టించారు. మరి పెట్టర్లాగా మనుషులు కాల్చేస్తుంటే మీడియాను అలౌ చేయలేదు, మరి ఛానల్ను కూడా పర్మిషన్ ఇవ్వలేదు, నెట్ను కట్ చేసి కొన్ని రోజులు ఆపేశారు, మారణ హోమాన్ని సృష్టించారు. ఇదా మానవత్వం? ఇదా ప్రజాస్వామ్యం? మరి ప్రజలను పరిపాలించిన నాయకుడే అకృష్యాల్ని, ఘోరాల్ని, నేరాల్ని సమర్థిస్తూ ఉంటే మన దేశం ఎటుపోతుంది? మన ప్రజల యొక్క ప్రాణాలకి రక్షణ కలిగించలేని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామంటే మారణ హోమం తప్పదు. మరి మన దేశ చరిత్రలో హిందువులు ఉన్నారు, హిందూ దేశం అని పేరు కూడా ఉంది, దానికి మాకేం అభ్యంతరం లేదు. భారతదేశంలో ప్రతి పౌరుడు నిరభ్యంతరంగా నివసించవచ్చు. ఇజ్రాయెల్ నుంచి కూడా కొంతమంది యాత్రికులుగా వచ్చి వాళ్ళ కష్ట సమయంలో భారతదేశంలో వాళ్ళు తలదాచుకున్నట్లుగా ఉంది. మరి అక్బర్ అనే చక్రవర్తి ముస్లిం ఆయన పరమత సహనాన్ని పాటించాడు కాబట్టి భారతదేశ చరిత్రలోనే గొప్ప చక్రవర్తిగా నిలిచిపోయాడు. హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుని కొడుకులు కూడా పెళ్లి చేసిన గొప్ప చరిత్ర ఉన్న భారతదేశంలో అక్బర్ గారికి ఒక గొప్ప నీతి ఉన్నది. అలాగే ఔరంగజేబు పరిపాలించాడు. అతనుకున్న మైనస్ ఏంటో తెలుసా? మత సామరస్యాన్ని పాటించలేకపోవడం. అతను కూడా మత స్వాతంత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల అతని ప్రభుత్వం విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, ఆలోచించి ఓటేయడానికి ప్రయత్నం చేయండి. మరి చాలామంది నాయకులు ఉన్నారు, మహానాయకులు ఉన్నారు, తెలుగు జాతి కోసం పాటుపడి తెలుగు జాతి
ఖ్యాతిని కీర్తిని దశ దిశలా ఢిల్లీ దాకా చాటిన ఎన్టీ రామారావు గారు మన తెలుగువాడే. మరి అలాగే ఆ, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన చనిపోతే వరదకు రాలేదండి, కన్నీటి వరదలో ఆంధ్రప్రదేశ్ తడిచిపోయింది. ఆయన మన తెలుగు జాతి నాయకుడే. మరి ఇంత గొప్ప నాయకులు పుట్టిన మన తెలుగు గడ్డ మీద, మన భారతదేశ చరిత్రల మీద మరి ఇంత ఘోరమైన రక్త చరిత్రను సృష్టిస్తున్న మతోన్మాదులకు బుద్ధి చెప్పాలి అంటే ఆయుధాలు అక్కర్లేదు, బాంబులు అక్కర్లేదు, మరి ఏంటే నరమేధం అక్కర్లేదండి. ఒకే ఒక్క ఓటు హక్కుతో కూల్చొచ్చు. ప్రజలు తలంచుకుంటే మంచి వాళ్ళని గద్దెక్కించగలరు, ప్రజలు తలంచుకుంటే దుర్మార్గుల్ని గద్దెత్తించగలరు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఓకే, దుష్టులు అన్నవాడిని చంపేయచ్చు, మంచి వాడిని బ్రతికించొచ్చని గీతలో మరి హిందూ ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది. అయితే మరి క్రైస్తవులు ఏం నేరం చేశారు, ఏం ఘోరాలు చేస్తున్నారు? మడ్రలు చేస్తున్నారా, మానభంగాలు చేస్తున్నారా, అరాచకాలు సృష్టిస్తున్నారా? క్రైస్తవ మతం అంటే మనసును మార్చగలిగే మంచి సందేశాన్ని ఇవ్వగలిగిన మతం. మరి క్రైస్తవ మతం ఏం బోధిస్తుంది అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును కూడా ప్రేమించమంటుంది. మరి అంత ప్రేమ కలిగిన క్రైస్తవుని పిట్టల్లా కాల్చేస్తుంటే ఒక్క నాయకుడు కూడా నోరెత్తలేదంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే జర్మనీలో ఉన్న హిట్లర్ పరిపాలనలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. మరి మహాభారతం హిందూ ధర్మశాస్త్రమే కదా. మహాభారతంలో ద్రౌపది వస్త్రాలు తీసినందుకు శ్రీకృష్ణుడు, పాండవులందరూ కూడా యుద్ధం చేసి కౌరవుల్ని హతమార్చారు. ఒక్క స్త్రీకి అవమానం జరిగితేనే మరి రణరణ యుద్ధం జరిగిందే. మరి మణిపూర్లో ఒక స్త్రీని వివస్త్రాలుగా చేసి గుడ్డలు ఊడదీసి ఆ నడి రోడ్ల మీద ఊరేగించడం, ఇది భారతదేశ సంస్కృత? ఇది భారతదేశంలో ఉన్న మానవత్వమా? ఇది భారతదేశంలో హిందూ మతం బోధిస్తున్న ధర్మమా? సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మంలో మరి ఎన్నో అరాచకాలు సంఘ సంస్కర్తలు రూపుమాపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కాలంలో సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యను సజీవంగా తగలబెట్టేసేవారు. దాన్ని మరి విలియం బెంటింక్ అనే మిషనరీ, అలాగే రాజా రామ్మోహన్ రావు గారి మన భారతీయుడు దాన్ని రూపుమాపలేదా? మహాత్మా గాంధీ కత్తి వాడలేదు, మరి గొడ్డలు తీయలేదు, బాంబులు ఉపయోగించలేదు. భారతదేశానికి శాంతి సమాధానంగా మరి సత్యాగ్రహంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చాడు కదా. మరి నెహ్రూ గారు కూడా భారతదేశ చరిత్రలో అద్భుతమైన పరిపాలన అందించాడు కదా. ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. భారతదేశ చరిత్రలో భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం మత సామరస్యాన్ని పాటించింది భారతదేశం. ఇప్పుడు ఉన్మాదుల రాజ్యం, మతోన్మాదుల రాజ్యం, మానవ మృగాలుగా మారిపోయి దుర్మార్గాలు, దుష్ట పనులు చేస్తూ ఉంటే మరి ఇదెక్కడ న్యాయం అని అడగడానికి ప్రతి నాయకుడికి ఏదో ఒక కేసుని పెడుతూ ఉన్నారు. ఆ కేసులో మరలా జైలుకి ఎక్కడ పోవాలో అని ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు. ఈ నోరు పెదపని ప్రజాస్వామ్యంలో జీవించే కన్నా మరి నోరు తెరవక్కర్లేకుండానే ఉన్న ఒకే ఒక్క ఓటును మనం ఉపయోగించి కత్తి కన్నా కలం గొప్పదట, కలం కన్నా నీతిమంతుని ఓటు గొప్పది. ఓటుతో ప్రభుత్వాన్ని కోల్చగలిగిన శక్తి ఉంది. ప్రజల్ని ప్రేమించేవాడే నాయకుడు, ప్రజలకు అండగా ఉండేవాడే నాయకుడు, ప్రజల కష్టాల్లో కన్నీళ్లు తుడిచేవాడే నాయకుడు, ప్రజలకు ఆకలైనప్పుడు ఆహారం పెట్టగలిగిన వాడే నాయకుడు. సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, చచ్చిపోతున్న వారికి అండగా నిలబడిన వాడే నాయకుడు. మరి భారతదేశంలో గొప్ప దేవుడు అంటే హిందువులు పూజించే దేవుళ్ళు గొప్ప చరిత్ర కలిగిన దేవుడు అంటే రాముడు అంటారండి. రాముడికి క్లీన్ చిట్ ఇచ్చారు, ఏకపత్ని వ్రతుడు, క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్. ప్రతి స్త్రీ కూడా, హిందూ స్త్రీ ఏమనుకుంటుందంటే నాకు రాముడు లాంటి భర్త కావాలి అని అనుకుంటుంది. అంటే ఎంత మంచోడండి రాముడు. మరి ఇంకోటి, తండ్రి మాట కోసం పదవిని పరిత్యాగించి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు ఒంటరిగా రాముడు. అంత మంచి రాముడు పేరు చెప్పి జై శ్రీరామ్ అంటూ మందిరాలను కోల్చడమా రాముని యొక్క మనస్తత్వము? మరి కనబడిన వాళ్ళని రక్తాలు వచ్చేటట్టు కొట్టడమా మానవత్వము? ఇదా ప్రజాస్వామ్యము? ప్రజాస్వామ్యంలో మత స్వాతంత్ర హక్కును కాలరాసే ఈ మతోన్మాదుల్ని తుక్కుగా ఓడించాల్సిన అవసరం భారతదేశంలో ఉంది.
చూసారా? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరము. మరి మన భారత బిడ్డలు ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే, భారతదేశంలో ఉన్న విభిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా క్రైస్తవ దేశాల్లో అత్యున్నతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఇక గొప్ప పదవుల్లో, మరి ఇంగ్లాండ్లో అయితే మన భారతదేశం వ్యక్తిని వాళ్ళు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. మరి వాళ్ళకు కూడా ఇలాంటి ఉన్మాదమే వచ్చిందనుకో, క్రైస్తవ దేశాల్లో హిందువులు ఎందుకు ఉండాలి, వాళ్ళ దేవాలయాలు ఎందుకు ఉండాలని కూలగొట్టడం మొదలెడితే మన భారతీయులు ఏమైపోతారండి? మన భారత ప్రజలు ఏ విధంగా అయిపోతారండి? హింస హింస కాదు పరిపాలన, హింస కాదు ప్రజాస్వామ్యము. మతాన్ని మారణహోమం చేస్తున్న నాయకుల్ని తుక్కుగా ఓడించే హక్కు మనందరి మీద ఉంది. ముఖ్యంగా భారత ప్రజలందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎవరి దేవుణ్ణి వాళ్లే ప్రార్థన చేయండి. అల్లా అన్న, యేసు అన్న, రామా అన్న దేవుడు వింటాడు. వినే దేవుడు. మనుషుల కన్నా గొప్ప క్వాలిటీస్ ఉన్నవాడే దేవుడు అవుతాడు. మనుషులాగా పాపం చేసి మనలాగే పుట్టి మనలాగే హింసలు చేస్తూ చనిపోయిన వాడు దేవుడు కాలేడు కదా. నా ప్రియమైన ప్రజలారా ఆలోచిద్దాం. మరి హిందువులండి, హైదరాబాద్లో సగం హిందువులు పరిపాలించారు, వాళ్ళు కూడా మౌనంగానే ఉంటున్నారు. మరి ముస్లింకి ఇచ్చిన రిజర్వేషన్లు కూడా క్లోజ్ చేస్తారట. ఎవడిచ్చాడండి వీళ్ళకి అధికారము? మరి రిజర్వేషన్లు కూడా లేకుండా చేసేస్తారట. అధికారం అద్దు మీరిపోతే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమే పతనం అయిపోయింది. ఈ మతోన్మోదలు ఎంత మానవత్వాన్ని చంపేస్తూ మానవ మృగాలుగా మరి సంచరిస్తూ నేరాలు ఘోరాలు చేసి మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు కూడా అధికారంలో హోమ్ మినిస్టర్లుగా పెద్ద పెద్ద పదవులు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిము, ఎవని జీతం నేను పట్టుకుని వస్తానంటున్నాడు. 100 గుడ్డలు తిన్న రాబందుకు ఒక్కటే గాలి పెట్టట. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే మానవ చరిత్రలోనే భారతదేశం అంటే మరి చాలా విలువలున్న దేశము. మంచితనం, మానవత్వం, ప్రేమతత్వం, సహోదరి ప్రేమ, ఇతర కులాల్ని ఆదరించడం, అంత గొప్ప లక్షణాలున్న మన దేశ చరిత్రను దిగజార్చే మతోన్మాదుల్ని, మారణ హోమాన్ని సృష్టించిన దుర్మార్గ రాజ్యాన్ని పతనం చేయాలిగా ప్రతి నాయకుడిని నేను కోరుకుంటూ ఉన్నాను, ప్రతి ప్రజల్ని నేను కోరుకుంటూ ఉన్నాను, ప్రతి ఓటర్ని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి మాకు హిందువులు స్నేహితులు ఉన్నారు, మాకు ముస్లిమ్స్ స్నేహితులు ఉన్నారు. మరి వారి పండగలకి సంక్రాంతి వస్తే అన్ని రకాల పిండి వంటలు పెట్టి మమ్మల్ని విందుకు ఆహ్వానిస్తారు. మరి ముస్లిమ్స్ అయితే రకరకాల బిర్యానీలు, సేమియాలు, వాళ్ళ యొక్క అభిరుచులతో మాకు విందును ఏర్పాటు ఇఫ్తార్ విందని ఇస్తారు. మరి అవన్నీ మేము సంతోషంగా భాయి అంటూ మేము నివసిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని విడగొట్టే హక్కు ఈ మతోన్మాదులు, అంటే హిందువులందరూ కాదండి, హిందువులో ఉన్న దుర్మార్గ, దుష్ట, నీచ, నికృష్ట, పనికిమాలిన చెత్త విధవులందరూ కలిసి ఈ మారణ హోమాన్ని చేస్తూ ఉన్నారు. చూచుచున్న దేవుడు చూస్తూనే ఉన్నాడు. మరి నాకేం కొదువు లేదనుకుంటున్నారు అందరూ కూడా. ఏమనుకుంటున్నారు? ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది, పదవి ఉంది, పవర్ ఉంది, ఏం చేసినా అడిగే నాదుడు లేడు అని అనుకుంటున్నాడు. కాబట్టి ప్రజలారా మెలకు కలగండి, ఉండండి, మంచి నాయకుడిని ఎంచుకోండి, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మతోన్మాదులు మనకొద్దు, మానవ మృగాలు మనకొద్దు, మారణ హోమాన్ని సృష్టించి రక్తపాతం కలిగిస్తున్న దుర్మార్గ రాజ్యాన్ని అంతం చేయవలసిన అవసరం ప్రతి నాయకుడి మీద ఉంది, ప్రతి ఓటర్ మీద ఉంది. కుల మతాలకు అతీతంగా మన అందరం కూడా ఒకే తల్లి బిడ్డలు. ఎందుకంటే మనకి ప్రేమ తెలుసు, ఆప్యాయత తెలుసు, అనురాగం తెలుసు. పేద ప్రజలను పెంచేవాడే నాయకుడు. నాయకుడు అంటే పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చినాడు నాయకుడు కాదండి. మరి పుట్టుకతోటే నాయకత్వ లక్షణాలతో పుడతాడు. నా దేశం, నా భారతదేశం, నా ప్రజలు ఎంతమంది, ఎందరో వీరుల త్యాగ ఫలం, మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, తేనెల పేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా.
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానము చేయుదువా. ఎందరు వీరులు త్యాగం చేస్తే ఈనాడు స్వేచ్ఛగా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. చరిత్ర పుటల్లో ఇండియాని ఒక సువర్ణ అక్షరాలతో లిఖించగలిగిన స్థితిలో మనం ఉన్నాం. కానీ మన జరుగున ఆ యొక్క మణిపూర్ సంఘటన, హైదరాబాద్లో కూడా చర్చలు కూల్చేస్తున్నారండి. ఎంత దుర్మార్గం అండి. ఏ క్రైస్తవుడైనా, ఏ ముస్లిం అయినా హిందూ దేవాలయాన్ని కూలగొట్టడం కానీ, హిందూ ఆచారాల్ని ఎండగట్టడం కానీ చేస్తున్నారండి? లేదు కదా. కాబట్టి సహనాన్ని పరీక్షించకండి, అద్భుతమైన ఎన్నికలని ఉపయోగించుకోండి, మతోన్మాదులకు బుద్ధి చెప్పండి, మానవత్వాన్ని నిద్రలేపండి, భారతదేశ చరిత్రను దశ దిశ చాటి చెప్పడానికి అద్భుతమైన రిజల్ట్స్ను తీసుకురమ్మని ప్రజలుగా మిమ్మల్ని కోరుతూ ఉంటున్నానండి. ఏమండి, ఓటు వేసేటప్పుడు ఏ కులం అక్కర్లేదు. చావుకి మరణానికి కులం లేదు, ఉందంటారా? చిన్న పెద్ద కూడా మరణానికి తేడా లేదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. అప్పుడు ఈ మతోన్మాదులు, మానవ మృగాలు, మరి ఈ యొక్క దుష్ట సాంప్రదాయం కలిగిన దుర్మార్గులందరూ లాక్డౌన్లో మూల కూర్చున్నారు కదా, కూర్చోలేదా? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు అడ్డంగావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. భగవంతుడి దృష్టిలో నేరం చేసిన వాడు తప్పించుకోలేడు. చట్టాలు నీకు చుట్టాలుగా మారచ్చు. న్యాయం గెలిచి న్యాయం ఓడిపోయి అన్యాయం గెలవచ్చు. కానీ అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయొచ్చు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము. ఎవని జీతం నేను పట్టుకొస్తానంటున్నాడు. హిందూ ధర్మశాస్త్రంలో అయితే మరి చిత్రగుప్తుడు చిట్టాదిస్తాడు అంటున్నారు. మరి దేవుని యొక్క గ్రంథములో అయితే జీవ గ్రంథం విప్పబడుతుంది అంటున్నాడు. అల్లాహు అక్బర్ అన్నా, జీసస్ అన్నా, మరి రామా అన్నా దేవుడు పలుకుతాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ అరాచకాల్ని తిప్పికొట్టాలంటే ప్రజాస్వామ్యంలో రేపు 13వ తారీఖున మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు యుద్ధబేరీలు మోగించండి, సరైన పార్టీకి ఓటు వేయండి. భారతదేశం సుభిక్షంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీలు కూడా మత స్వాతంత్రాన్ని, మత స్వామ్యాన్ని పరిరక్షించే భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన పార్టీని పట్టం కట్టండి. ప్రాంతీయ పార్టీలు ప్రజల అభిమానాన్ని బట్టి వాళ్ళని గెలిపించండి. మరి రాష్ట్రంలో మతోన్మాదులు ఉండడానికి వీల్లేదు. మతోన్మాదాన్ని తొక్కేద్దాం, మానవత్వాన్ని లేపేద్దాం, మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన అందాల రాజ్యాంగాన్ని తిరగరాద్దాం, తిరిగి రాసి చూపిద్దాం. జై హింద్.